నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేసోడా. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారో చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. తను చేసినటువంటి ఆ చర్య ఖచ్చితంగా చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కలుగులో ఉన్నటువంటి ఎలకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ కాబోతున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి అమాయకపు యువత జీవితాలతో ఆటలాడుకున్నారో, తెలిసే స్పృహలో ఉండే పూర్తిగా వారికి అన్ని తెలిసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే యువకుల జీవితాలు ఆగమైతాయని తెలిసే పూర్తి నాలెడ్జ్ తోనే వీటిని ప్రమోట్ చేయడం జరిగింది. వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు పోలీసులు తీసుకునే చర్యలకు భయపడి ఒక్కొక్కరుగా బయట రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో తాను చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సారీ చెప్తూ సజ్జనార్కి ట్యాగ్ చేస్తూ ఆమె కొన్ని వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఆ వీడియో చూద్దాం. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేసాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. చూశారు కదా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఒకదాన్ని. ఇప్పుడు ఆ ప్రమోటింగ్ ని ఆపివేశారంటూ నటి సుప్రీత్ అయితే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. కార్తిక్ గారు, తెలుసో తెలియకో ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంట. అటు యువతని బలి తీసుకునే విషయాలు వాళ్ళకి తెలియదంట. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆగమైపోయేది, వారు ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయేది ఇన్ఫ్లుయెన్సర్కి తెలియదంట. ఏమంటారు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చేసేవారు. ఏం ప్రభావితం చేస్తారు? వారు చేసే కంటెంట్ తో కానీ, లేదంటే కంటెంట్ ఇస్తారు. బెట్టింగ్ యాప్ అనేది ఒక కంటెంటా? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే దాన్ని కంటెంట్ అనాలా? ఇప్పుడు మనం ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళు చేసే నేరం అంత చిన్నదని వీళ్ళు అనుకుంటున్నారేమో, కానీ చాలా పెద్ద నేరం. తెలియక చేయట్లేదు, మరి తెలిసి చేస్తున్నారు. డబ్బులు వస్తే సారు, దాని వెనక నేరం ఎంత పెద్దదైతే పర్లేదు అనుకునే బాపతి వీళ్ళంతా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఏంటి? వీళ్ళు ప్రభావితం చేసే మనుషులేంటి? వీళ్ళు సామాజిక శత్రువులు. వీళ్ళు క్షమించారా అని నేరం చేశారు. మరు సజ్జనాన్ని కానీ ఎన్నుకుంటే స్పెషలిస్ట్ అంటారు. ఇవాళ ఇండైరెక్ట్ ఎన్నుకుంటారు, వీళ్ళ మీద చేస్తున్నారు. ఇండైరెక్ట్ ఎన్నుకుంటారు. యాక్చువల్ గా వీళ్ళకి ఎవరికి తెలియదా? బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది చనిపోతున్నారు, జీవితాలు ఆగమైపోతున్నాయి, జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి అనే విషయం తెలవదా? కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి అనేది వీళ్ళకి తెలవదా? తెలిసి చేస్తున్నారు, తెలియక కాదు. ఇప్పుడు ఎందుకు క్షమాపణ అడుగుతున్నారంటే కేసులు పడుతున్నాయి, జైలుకి పోతున్నారు. కళ్ళ ముందు వాడు లోకల్ బాయ్ నాని జైలు పాలు కావటం కళ్ళ ముందు కనపడతా ఉంది. తర్వాత భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు నమోదు కావడం కళ్ళ ముందు కనపడతా ఉంది. అతను కూడా అరెస్ట్ అవుతాడని సమాచారం వస్తా ఉంది. సో నెక్స్ట్ కేసు మా మీద పడొచ్చు, మా మీద అరెస్టు జరగొచ్చు అని చెప్పేసి ఒక భయం కారణంగా ఈ వీడియో రెడీ చేస్తున్నారు. అంతే తప్ప ఏదో రీరేజినేషన్ అయ్యి డబ్బులు వద్దులే, ఇలాంటి తప్పుడు పనుల వరే డబ్బులు సంపాదించుకోవద్దులే అని కాదు. ఇప్పుడు సురేఖ వాణి ఒక యాక్ట్రెస్, ఈ సుప్రీత ఒక యాక్ట్రెస్. యాక్టింగ్ స్కిల్స్ తో డబ్బులు వస్తాయి, అది చేసుకుంటే పర్లేదు. తర్వాత అనేక వాణిజ్య ప్రకటనలు ఉంటాయి, ఏదో ఇస్తుంటారు కదా. మా పళ్ళు తెల్లగాటానికి పలానా పేస్ట్ కారణం, మా మొహం తెల్లగాటానికి పలానా పౌడర్ కారణం, ఏదో 100 అబద్ధాలు చెప్తా ఉంటారు కదా. ఆ కొంత అబద్ధాలు పర్లేదు, కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. ఇప్పుడు దానివల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ పలానా సబ్బు వాడండి, ఏదో ఇలాంటి యాడ్స్ ఇచ్చుకుంటే అబద్ధాలైనా సరే నవ్వు ఊరుకుంటాం. కానీ ఇది పర్టికులర్ గా జనాన్ని రోడ్డు మీద పడేసే వ్యాపారం. ఇది కాకుండా కూడా ఇంకో తీవ్రమైనటువంటి నేరం చెప్పినాను మీకు నేను. ఈ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఈ యాప్స్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు. ఈ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచి వస్తున్నాయి. విదేశాల్లో ఎవరు క్రియేట్ చేస్తున్నారు? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు, సామాజిక విద్రోహ శత్రువులు వీటిని తయారు చేస్తున్నారు. వాళ్ళకి రెవెన్యూ అవసరం, వాళ్ళకి ప్రభుత్వాలు డబ్బులు చేరకుండా ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు మూసేస్తూ ఉంటాయి. టెర్రరిస్టులు, ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళకి డబ్బు చేరనీయకుండా ప్రభుత్వాలు మొత్తం క్లోజ్ పడేస్తాయి. ఒక మత ఉగ్రవాద సంస్థలకి డబ్బులు చేరనివ్వు. అప్పుడు వాళ్ళకి డబ్బులు మార్గం కావాలి. వాళ్ళ ఆర్గనైజేషన్ నడవాలన్నా, టెర్రరిస్టును ఉత్పత్తి చేసుకోవాలన్నా, వాళ్ళకి ఆయుధాలు తీసుకోవాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలి. ఇలాంటి గేమింగ్ యాప్లు తయారు చేసి జనాల మీద వదులుతారు. ఒక ఫేక్ ఐడి అడ్రస్ తోటి ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళకి.
ఒక ఫేక్ ఐపీ తోటి ఈ యాప్ క్రియేట్ సో చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్ ఆసరా చేసుకొని వీళ్ళేం చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ ఆకర్షిస్తారు, పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తారు. వీళ్ళకి ఆఫర్ చేసేవాడు ఎవడో కూడా తెలియదు. ఈ యాడ్ చేసే వాళ్ళకి సుప్రీత కావచ్చు, బయాసన్ యాదవ్ కావచ్చు, లోకల్ బాయ్ నానికి కావచ్చు, ఇంకో సమ్ వైక్ గారు ఎవరో నిర్వాహకులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వీళ్ళకి డబ్బు ఆశ చూపిస్తారు. ఆ డబ్బు ఆశకి లోబడి వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి డబ్బులు వస్తాయి బానే. ఎవరు వీళ్ళేం గేమ్ ఆడరు. వీళ్ళు గేమ్ ఆడరు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు గేమ్ ఆడే వాళ్ళు కాదు. కానీ గేమ్ ఆడుతున్నట్టు చూపిస్తూ జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, జనాలతో ఆడిస్తారు. వీళ్ళకేమో కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళేం చెప్తారు, గేమ్లు ఆడటం వల్ల మాకు డబ్బులు వచ్చినాయని చెప్తా ఉంటారు. కానీ గేమ్లు ఆడితే జరిగేది ఏంటి, డబ్బులు పోతాయి, డబ్బులు రావు. మీ డబ్బులు గుంజుకోవడం కోసం అలాంటి యాప్లు వస్తున్నాయి. నేను చెప్తున్నా, మీ డబ్బులు గుంజుకోవడం కోసం మీరు ఎవరికి ఇస్తున్నారో తెలుసా? మీరు గేమ్లు ఆడటం ద్వారా టెర్రరిస్ట్ సంస్థలకు ఇస్తున్నారు. మానవ సమాజాన్ని చంపేస్తున్నటువంటి, మత తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, మన దేశం మీద దండయాత్ర చేస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ సంస్థలకు మీరు డబ్బులు ఇస్తున్నారు గేమ్లు ఆడటం వల్ల. మీరు వీడియోలు చేయటం వల్ల టెర్రరిస్ట్ సంస్థలకు ఉపయోగపడుతున్నారు అనేది నాకు బలమైన అనుమానం. తెలిసి తెలవకుండా అని కాదు, కనీసం మినిమం ఆలోచన లేదా? వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్, తెలిసి తెలవని అనే పదం వాడే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ లేదా? చూద్దాం ఒకసారి. అసలు ఈ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో వీరందరూ ఒక్కొక్కరుగా గుండెల్లో రైళ్లు పెరిగెడుతూ వచ్చి సారీలు చెప్పడానికి కారణం ఏంటో ఒక ట్వీట్ కారణం. దానికి సజ్జన ట్వీట్, ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. As how many of you can report and block fake social media influencers promoting betting apps? Tag your friends to do the same. ఎవరైతే మీ చుట్టుపక్కల కానీ లేదంటే మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో మీరు వారిపైన ఎంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది, ఒకవేళ మీరు కంప్లైంట్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాగే చేయండి అని చెప్పేసి సజ్జనార్ అయితే ఒక పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పుడే సురేఖ వాణి, ఎవరైతే నటి, ఒక ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు సురేఖ వాణి కూతురు సుప్రీత, స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తెలిసి తెలియక ఒక బెట్టింగ్ యాప్స్ రెండు పదాలు ఒకటి ఒప్పుకోను. సజ్జనార్ గారు మీరు చెప్పిన ట్వీట్ లో నేను ఒకటి ఒప్పుకోను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం వాళ్ళకు వాడొద్దు. సోషల్ మీడియా టెర్రరిస్టులు, వాళ్ళు సోషల్ మీడియా టెర్రరిస్టులు. రియల్ టెర్రరిస్టులు మేబీ వాళ్ళు సమాజం మీద కుదురుతున్న యాప్ను ప్రమోట్ చేసి జనాల చేత ఆడిస్తున్నటువంటి వీళ్ళని సోషల్ మీడియా టెర్రరిస్ట్ అనాలి. వీరి ఇన్ఫ్లుయెన్షన్లు అంటానికి ఆ పదానికి అర్హులు కాదు అనేటువంటిది నా మొదటి అభిప్రాయం. రెండోది, తెలిసి తెలవక అనే పదాన్ని నేను ఒప్పుకోను. వీళ్ళు తెలవక అనుకోను. ఎందుకంటే తెలవక చేసే వాళ్ళు ఎవరు, ఏమాత్రం చదువు లేనటువంటి వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి లేనటువంటి వాళ్ళు తెలవక చేసే పని. సో ఫైనల్ గా ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, వచ్చి సారీలు చెప్తున్నారు. ఇప్పుడు సుప్రీతతో స్టార్ట్ అయింది. ఇంకొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి సారీ చెప్తే పోలీసులు వాళ్ళపైన తీసుకునే చర్యలు ఆగిపోతాయా, లేదంటే వారికి కొంత ఉపశమనం కల్పించే అవకాశం ఉంటుందా, లేదంటే చర్యలు తప్పనిసరా? ఏమంటారు? నా దగ్గర కత్తి తీసుకొని నేను పొడుస్తాబ్బా, సారీ చెప్తా, ఓకేనా? అవ్వదు. ఇప్పుడు కేవలం నిన్ను చంపుతున్నందుకు, చంపే ప్రయత్నం చేసినందుకే అవ్వదు అన్నవే. చాలా మంది చంపేశారు వీళ్ళు, చాలా మంది రోడ్డు పాలు చేశారు వీళ్ళు. వీళ్ళకెట్ట కుదురుతుంది సారీ చెప్తే? రైట్. వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. అంటే ప్రభుత్వం ఊరుకుంటుందని నేను అనుకోను, చట్టం ఊరుకుంటుందని నేను అనుకోను, వీళ్ళ క్షమాపణ చేత చట్టం ఆగిపోయిద్దని నేను అనుకోను. కానీ నేను కూడా డిమాండ్ చేస్తాను, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అనేది. చూద్దాం. ఇప్పటికే ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయటకు వచ్చి సారీ చెప్పడం జరిగింది. ఇంకా ఎంతమంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి యువత జీవితాలు తాడుకున్నారో ఈ సజ్జన ట్వీట్ తో పిలుపునివ్వడం జరిగింది. ఇక యువత కూడా మేల్కొని వారి పక్కన ఉన్నటువంటి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారిపై చర్యలకి కంప్లైంట్ చేసే విధంగా పిలుపునివ్వడం జరిగింది సజ్జన. చూద్దాం ఇంకెంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులు పెట్టాలి. చూద్దాం ఇంకెంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వస్తారు. థ్యాంక్ యూ.